My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను శిల్ప. మరి ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ విషెస్ చెప్పడానికి నేనైతే వచ్చేస్తాను. మీరు కూడా ఇలాగే విషెస్ చెప్పాలి అని అనుకున్నా, లేదా నాతో మాట్లాడాలి అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. లేదా ఫోటో ద్వారా ఎవరికైనా విషెస్ చెప్పాలని అనుకుంటే నేను ఒక 2 వాట్సాప్ నెంబర్స్ చెప్తాను. ఆ 2 నెంబర్లు నోట్ చేసుకోండి. ఏదో ఒక నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక వారం ముందే వాట్సాప్ చేసేస్తే మేము ఫోటో ద్వారా విషెస్ చెప్తాం. సో వాట్సాప్ నెంబర్స్ ఏంటంటే 8977007401, 8977007402. ఈ 2 నెంబర్లు ఏదో ఒక నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. సో ఓకే, మరి ఇప్పుడైతే విషెస్ చూసే ముందు నెక్స్ట్ లక్కీ కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. హలో నమస్తే తులసి లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. శుభోదయం. శుభోదయం. ఏం చేస్తున్నారు? ఏం చేయలేదా, స్నానం చేశాను. ఓకే. సో అవును, నిన్న మాకు పాట పాడతానని చెప్పారు, మనకు టైం లేక లేదు. మరి ఈ రోజు పాడొచ్చు కదా మా కోసం? పాడతాను. అమ్మ కోసం పాడతాను. ఓకే. అమ్మ కన్నా విలువైనది అవనిలో లేదు, తల్లి ప్రేమ తీయదనం తేనెకైనా రాదు. అమ్మ కన్న విలువైనది అవనిలో లేదు, తల్లి ప్రేమ తీయదనం తేనెకైనా రాదు. ఆమె కన్నులలో వెలిగే ఆమె అనురాగపు కలయికలు జోల పాటలోనే అరుదైన గీతాలు. ఏ భాష కందనిది తల్లిలోన అనురాగం, ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది రుణం. అమ్మ కన్న విలువైనది అవనిలో లేదు, తల్లి ప్రేమ తీయదనం తేనికైనా రాదు. ఆషామాసురిని అందాలు బిడ్డలలో చూసుకొని, తన కన్ను పాపలలో నవ్వితే ఆమని అన్ని తలుచుకొని, మనకి గడుపు తల్లి అవనికే మని దీపం. ఆమె నవ్వే గాంచితే ప్రతి మానవ ధర్మం. అమ్మ కన్న విలువైనది అవనిలో లేదు, తల్లి ప్రేమ తీయదనం తేనెకైనా రాదు. అమ్మ కన్న విలువైనది అవనిలో లేదు, తల్లి ప్రేమ తీయదనం తేనెకైనా రాదు. అది సూపర్ సూపర్ సూపర్. ఎక్కడిది పాట? నేను సంగీతం క్లాస్కి వెళ్తుంటాను. మా మేడం గారు సంగీతం నేర్పుతుంటారు అనమాట, కళ్యాణి మేడం అనేసి. ఆవిడ దగ్గర నేర్చుకున్నాం అనమాట ఈ పాట. అంటే మీరు ఇప్పటికీ సంగీతం క్లాసెస్ కి వెళ్తున్నారా? అప్పుడు కరోనా వచ్చింది కదా, అప్పటి నుంచి క్లాసులో బంద్ చేశారు. అప్పటి నుంచి అప్పుడు ముందు నేర్చుకునేవి అనమాట. అప్పుడు నేను పాడుకునే పాటలు అనిపించారు. సో మరి ఇంత సంగీతం నేర్చుకుని, ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఇంకా ఊపేయచ్చు పాటలని. కానీ ఎప్పుడో ఒకసారి పాడుతున్నారు ఇట్లా. అందుకే మీరు ఆ అవకాశం ఇవ్వబట్టి మళ్ళీ ముందుకు వస్తున్నాను, ముందుకు రాగలుగుతున్నాను అన్నమాట. అదే అదే అదే. కానీ బాగుంది పాట, చక్కగా ఏంటంటే సినిమా పాటల్లా కాకుండా చక్కగా మంచిగా ఉంది పాట. ఇంకేంటి విశేషాలు? థ్యాంక్ యూ బంగారం. ఇంకేముందిరా, మళ్ళీ శుక్రవారం క్లాసులు ఉంటాయి. ఓకే. సో క్లాసెస్ శుక్రవారం మీరు వెళ్తారా లేకపోతే? మేము వినడానికి వెళ్తాం. వినడానికి వెళ్తారా? 41 days అని చెప్పాను కదా, అది సాటర్డేతో అయిపోతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆ ఊరు పెద్ద మనుషుల్ని వాళ్ళు పిలిచి ఆ రోజు మళ్ళీ ధ్యానం అందరితో చేయించి మేమందరం వెళ్ళి ఆ రోజు కూడా కొంచెం అదే టీ సెక్షన్ లా పెట్టుకొని అందరం సరదాగా కలుసుకొని అది వదిలేస్తాము. మళ్ళీ ఇంకొక దగ్గర చేస్తాం అనమాట. మళ్ళీ 41 days అనమాట. అది వాళ్ళకి చెప్పేసి వాళ్ళు ఇల్లులో చేసుకోమంటాం.
అవసరమైతే మీరు ఇలాగే గుడిలోనో లేకపోతే స్టేజ్ కాడో చేసుకోండి అందరూ కలిసి అని చెప్తాను. 41 days మీరు వెళ్ళాల్సి ఉంటుందా? 41 days. ఎక్కడ ఊర్లోనేనా? అదే అదే చెప్పాను కదమ్మా. ఓకే, అవి శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతాయా లేకపోతే? మళ్ళీ ఇంకో రోజు మండే నుంచి స్కూల్కి వెళ్తాం అన్నమాట. ఓకే చెప్పడానికి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చక్కని పాట పాడారు అమ్మ కోసం ఈరోజు మాకు. థ్యాంక్ యూ, బాయ్. సో మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయం. ఏంటి విశేషాలు? అవును, నాకు ఒక డౌట్. సో మీరు పాట పాడడం కన్నా ముందు నేను ఒక డౌట్ క్లియర్ చేసుకుంటా. సో యాక్చువల్లీ మనం ధ్యానం చేస్తాం కదా రోజు, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, అంటే అది ఎందుకు స్పెషల్ అట్లా? పౌర్ణమి రోజు సముద్రంలో కూడా ఆటుపడి తక్కువ ఉంటాయి, వెన్నెలు ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అమావాస్య పౌర్ణమి అనేది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అది కూర్చుంటే చూస్తే తెలుస్తుంది. నేను 99 నుంచి పౌర్ణమి ధ్యానం ఒక్కటి రెండు తప్పించి రెగ్యులర్ గా చేస్తాను. కనీసం గంట ఎగిసిపెట్టి 4 గంటలు 3 గంటలు చేస్తాను. అది ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే ఇది ఈ నెగిటివ్స్ చార్జ్ లేకుండా పోతుంది అమావాస్య. అమావాస్య అంటే సేమ్ ఎనర్జీ, అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా ఈ అమావాస్య అప్పుడు అన్ని ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అవన్నీ పోతాయి అమావాస్య రోజు చేస్తే. పౌర్ణమికి ఆనందంగా బ్రహ్మానందంగా ఉండాలంటే పౌర్ణమిలో ఎంజాయ్ చేయాలి. పౌర్ణమిలో తిరుగుతాం, పాటలు పాడుకుంటూ అన్ని 10 సార్లు పాటలు పెట్టుకొని. ఇప్పుడు తగ్గింది, పెళ్లి చుట్టూ తిరుగుతాం, ధ్యానం చేస్తాం. ఒక ధ్యానమే కాదు, నేచర్ని ఎంజాయ్ చేయాలి పౌర్ణమి రాత్రి. అంటే ధ్యానం బయట చేస్తారా, ఇంట్లో చేస్తారా? లేదు, ఎక్కడ చేసినా పౌర్ణమి ఓకే, ప్రకృతిలో ఓకే, పిరమిడ్లో ఓకే, దేవాలయాలలో ఓకే, అది వాళ్ళ ఇష్టం. సృష్టి అంతటా ఉందమ్మా ఆనందం. ఆ యొక్క పౌర్ణమి యొక్క వైబ్రేషన్ అంతటా ఉంటుంది. అయితే గమ్మత్తు ఈ పౌర్ణమి విశిష్టత ఏంటంటే అటు 7 రోజులు 7 రోజులు ఉంటుంది పౌర్ణిమ. 7 రోజులా? పౌర్ణమి ధ్యానం పుస్తకం నేను చదువు, మన 10 సార్లు ట్రాన్స్లేట్ చేశారు, అద్భుతమైన పుస్తకం. పౌర్ణమి రోజు అది సముద్రంలో ఆడిపోటు చెక్కుంటే మీకు దగ్గరకు ఉంటాడు, ఆ భూమికి దగ్గర ఉంటాయి ఎనర్జీ. ఆల్ ది హాస్టల్ మాస్టర్స్ అంతా వచ్చి భూమి మీదకి వచ్చి ఎనర్జీ ఎవరికి ఇస్తామా అని చూస్తుంటారు. ఇంకోటి మానసరోవరం ఉంది, అక్కడ హాస్టల్ మాస్టర్స్ గంధర్వులంతా తిరిగి స్నానం చేసిపోతారు. ప్రతిసారి చెప్పాడు. మానస సరోవరంలోనా? ఎక్కడ? మానస సరోవరం, హిమాలయ మానస సరోవరం. మానస సరోవరం అది మేము పోవాలన్న డ్రీమ్ అది. ఓకే, వెళ్ళగలమంటారా? వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నేను 2 సార్లు పడ్డా, డాక్టర్ ఇప్పటికీ కర్ర పట్టుకున్నాడు, నువ్వు నడవద్దన్నాడు. అయినా ఐ డిసైడెడ్ హిమాలయ పర్వతాలు గిజా పిరమిడ్ నాకు ఉండేది. సంకల్ప శక్తి ఉండాలమ్మా. అంతర్గతంగా ఉంటే అన్ని ఇవన్నీ లెక్క చేయవు, ఏదైనా సాధించచ్చు. అంటే ఈ పలానా టైంలో వెళ్ళాలని ఏమైనా అనుకున్నారా, లేకపోతే ఇయర్ లో ఏ టైంలో? ఆల్రెడీ ఫిక్స్డ్. మా రామ్దాస్ సోడియాలో నా పేరే ఫస్ట్ పెట్టారు. నెక్స్ట్ ఉన్నది ఏది మరి ఇక్కడ అది కాదు, కేదార్నాథ్ ఉంది. కేదార్నాథ్ అంటే మామూలుది కాదు, దాని ఎక్కాల కొంచెం గుర్రాలు ఉంటాయి, అది ఉంటాయి. అలా ఎక్కడ ఇలా ఉంటే అలా ప్రిపేర్ అయ్యింది. ఇంకోటి అక్కడ ఒకటి ఉంది, పూల తోట ఉంటుంది అక్కడ, అది ప్రపంచంలో ఎక్కడ లేదంటది. అది మానసాల అరవంతోటి సమానమట. ప్రతిసారి చెప్పాడు. బబలా ప్లాంటేషన్ అని అక్కడే దగ్గర బద్రీనాథ్ దగ్గర ఉంటుంది. అది కూడా యూజ్ చేయాలన్న డ్రీమ్. ఏంటది ప్లాంటేషన్? అంటే పేరేదో ఉందమ్మా, ఫ్లవర్ ఆఫ్ ఏదో ఉంది, దాని పేరు తెలియదు. అది ఉంది అక్కడే బద్రీనాథ్ దగ్గర పోతే ఉంటది. అది మొత్తం ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయట. మీరు వస్తానంటే మేము పోయినప్పుడు చెప్తాం, రావచ్చు ఎవరిని బయటకి వెళ్తాం. అంటే అంత వెళ్ళగలమా అనేది ఉంటది అనమాట. డబ్బులు ఖర్చు అయితే మంచిగా 50,000 మినిమం. అవునవునవును. కాకపోతే కొంచెం సమ్మర్ లో అట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక వింటర్ అయితే మామూలుగానే హిమాలయాలు కదా, ఈ ఆ టైం అప్పుడు నీకు ఎప్పుడంటే అప్పుడు ఉండదమ్మా, ఒక 6 నెలలే ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం అయితే May 21 ఎప్పుడో ఓపెన్ చేశారు టెంపుల్. May 21 అట్లా ఓపెన్ చేశారు కదా. మీరు యూత్ అమ్మా, ఎప్పుడైనా రావచ్చు, డబ్బులు ఉండాలంటే అంతే. అవును, అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు కోసము, అరే మనం డబ్బులు ఉంటేనే ఏమైనా చేయగలం అని డబ్బుల కోసం ప్రాకులాడుతూ లైఫ్ లో అంతా స్ట్రెస్ తీసుకుని జాబ్ చేస్తున్నాము. ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత అరే ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నాం, వద్దు మనం బయటకు వచ్చి మనకు నచ్చింది చేయాలని మనం బయటకు వచ్చే తర్వాత డబ్బులు అయిపోతున్నాయి.
మళ్ళీ డబ్బుల కోసం మళ్ళీ జాబ్లోకి వెళ్ళాలి. మొత్తం ఇదే ప్రాసెస్ జరుగుతుంది. దానికి ల్యాక్ ఆఫ్ ఇదమ్మా ఇన్నర్ నాలెడ్జ్. అంతరాత్మతోటి అది ఏదో డిజైన్ ఉంటది, ఈ అంతరాత్మలో అది దాగి ఉంది. అది బయటికి రాగాలంటే మెడిటేషన్ చేయాల్సిందే. అవును, దేర్ ఇస్ నో అదర్ వే. కొంతమంది జాబ్ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు అసలు. నేను చేయడమే కదా 2001 నుంచి ఆంటీ ఐఎమ్ లర్నింగ్. అవునవును, ఆంటీ సపోర్టివ్ గా ఉన్నారు. సో ఓకే, సో మరి ఈ రోజు ఏం పాట పాడుతున్నారు మా కోసం? అద్భుతమైన పాట ఇది. రోజు ఉదయం లేనమ్మా, మనం మనిషి పుట్టిన దేనికి? ఒక్క చిన్న క్వశ్చన్ చెప్పు. మనిషి పుట్టింది ఏదో సాధించడానికి. ఏది సాధించా? మెయిన్ పాయింట్ చెప్పు, మూలం చెప్పు. ఇవన్నీ ఏమో, ఏం సాధించడానికంటే నీవు తెలుసుకొని ప్రతి క్షణం ఆనందంగా జీవడానికి భూమి మీదకి వచ్చాం. సంతోషం లేదు, సంతోషం అనేది తాత్కాలికం. 10 కోట్లు వచ్చినాయి, ఓకే. 10 కోట్లు వచ్చినా, బిచ్చగాడిగా ఉన్నా, దొంగగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా జీవితాన్ని ఆ యొక్క డిజైన్ ప్రకారం తీసుకోవాలి. భూమి మీదకి వచ్చే ముందే మనం డిజైన్ చేసుకొని వస్తాను, నేను బిచ్చగాడికి వస్తాను. ఆ పాత్ర వేస్తుంది జీవితమే నాటక రంగం. ఇక్కడ వచ్చి పాత్ర కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం ఆనందంగా జీవించడానికి ఏదైనా అది జీవితం. ఏం జరిగినా మన మంచిగా అన్నట్టు పద్ధతి. అయ్యో నా కాలు అయింది, ఓకే, చక్కగా ఉన్నా, చక్కయింది, మళ్ళీ నడుస్తున్నా, అదే హిమాలయ పర్వతాలు పోతా అన్న, అది అనేది ప్రెసెంట్నెస్. ఆ యొక్క గట్స్ ఉండాలి. గట్స్ ఉండాలంటే అంతరాత్మతో కనెక్ట్ ఉండాలి, నీతో నువ్వు ఉండడం. ఓకే, ఇంకా ఉందా పాట? సరిపోయిందా? ఇంకా పాట అయితే రెడీ ఉంది, చిన్నదే. చిన్నది పాడ. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం. ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం. అందమే ఆనందం, పడిలేచే కడలి తరంగం. ఒడిలో తడసిన తారంగం, ఒడిలో తడసిన తారంగం. సుడిగాలిలో, సుడిగాలిలో ఎగిరే పతంగం. జీవితమే ఒక నాటక రంగం. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ పాటలో ఉన్నాయి. నువ్వు ఎందుకు పుట్టావంటే ఈ పాట రోజు జీవితం తొలిపేసే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, డోంట్ కేర్. ఏదైనా ఉన్నాయి చూడ, పాట ఉంది, ఊరసి ఊరసి టికెట్ ఊరసి. ప్రతిదీ తీసుకోవాలి, రైట్ గా తీసుకుంటే జీవితం ఆనందంగా వస్తుంది. ఆనందం అంటే ఏదో కోటీశ్వరులు ఉండి డబ్బున వాళ్ళు ఎవరు ఆనందంగా లేడు ప్రపంచంలో. తనకు తాను ఏదైతే సాటిస్ఫై ఉన్నదాంతో జీవితం గడుపుతాడో ఆడే ఆనందంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో మనిషి దేనికో దానికి ప్రాకులాడుతూనే ఉన్నాడు, దేనికో దాని వెనకాల పడుతూనే ఉన్నాడు. ఉండు పాకలాడు, మరి ఉండదు ఆనందం ఉందా పాకలాడితే? ఎక్కడ మిస్ అవుతున్నాం, టైం వెళ్ళిపోతుంది, ఆనందాన్ని మిస్ అవుతుంది. అది అక్కడే నీ లక్ష్యం ఏంటి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీద అని తెలుసుకోవడానికే ప్రతినిధి. ఏమన్నాడు, నీకు ఏం తెలవరా, నిన్ను తెలుసుకో, ఎవరి సంగతి రమణ చెప్పాడు. నిన్ను నువ్వు తెలుసుకో, సృష్టిలో తెలుసుకుంటావు. నీ నిజతత్వం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, అసలు నీ పుట్టికేది, నువ్వు ఎందుకు పుట్టావు, దేవుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలు రామ్తాడు అన్ని. ఏం దేవుడిని కలవాలా? నాకు చిన్నప్పటి నుంచి ఉంది, నక్షత్రాల మండలం చూసుకుంటూ అవన్నీ పోవాలి, అక్కడ చూసి రావాలని. ఇప్పుడు నాకు ఆ తనివిగా ఉండేది. నేను ఎక్కడికైనా పోగలను, ఏ వేమలోకైనా పోగలను. ఆ నాలెడ్జ్ అంతా రామ్తాలో ఉంది. అద్భుతమైన నాలెడ్జ్ అమ్మా. అది ఎవరైనా రావచ్చు, పిఎస్ఎస్ మూమెంట్ వాళ్ళకి అర్థమైంది. కొత్త వాళ్ళు ఈ మా దాంట్లో మంచిగా ఎన్లైట్ అయ్యి చాలా అద్భుతమైన అనుభవాలు చెప్తున్నాను. అవునవునవును, రోజు 7 గంటలు మాత్రం వర్క్ చేయాలి, కనీసం 5-6 గంటలు ఖర్చు చేస్తే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాట పాడి ఈరోజు మంచి అర్థాన్ని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు జిల్లా అండి, కన్నాపురం అండి. ఏలూరు జిల్లా కన్నాపురం. అవును, కన్నాపురం ఎక్కడ అంటే నియర్ బై ఇంకొకటి చెప్తారంటే దెందులూరు అటువైపా? అటు కాదండి, ఇటు నల్లజర్ల నుంచి కోరిడు మీదుగా ఉందండి. నల్లజర్ల నుంచి కొయ్యలుగూడెం వెళ్ళే రూటా? అవునండి. నాకు నల్లజర్ల బాగా తెలుసు. రాజమండ్రి నుంచి వస్తాను, రాజమండ్రి నుంచి ఇలాగా హైదరాబాద్ వెళ్తుంది. దేవరపల్లి
అవునవును. కోరిడు మధ్యలో కోరిడు నుంచి లోపలికి వెళ్ళాలి. ఎర్రంపల్లి కూడా ఏదో ఉంటది అనుకుంటా కదా. నలజర్ల దేవరపల్లి. ఓకే ఓకే. రాయమండ్రి నుంచి దేవరపల్లి నుంచి కోరిడు మీదుగా జంగాడు అశ్చర్యపేట 5 అలా వెళ్తాయి. ఓకే ఓకే, నాకు బాగా తెలుసు. అటు మళ్ళీ అటు ఖమ్మం అటు వెళ్తుంది కదా. ఖమ్మం మీద అదే 5 బస్సులు అన్నీ అటే వస్తాయండి. అవునవును, నాకు ఐడియా ఉంది. నల్లజర్ల బాగా ఐడియా ఉంది. దోపచర్ల ఐడియా ఉంది బాగా. సో ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యాపారం చేస్తుంటానండి. జీడిపిక్కలని చింతపండు అని వ్యాపారం చేస్తుంటాను. ఏం బిజినెస్? చింతపండు జీడిపిక్కలని. జీడిపిక్కలు చింతపండు అయితే వచ్చేయచ్చు అనమాట. జీడిపప్పు కావాలంటే మీ దగ్గరికి వచ్చేసండి. ఓకే. సో మీరు ధ్యానం చేస్తుంటారా? చేస్తానండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? పత్రి గారు అక్కడ అంతమంది జనం చూసి టీవీలో చూసిన అప్పుడే చూస్తే కనెక్ట్ అనమాట అండి. ఆ రోజు కానీ మరి మొన్న కత్తలు వచ్చారండి అక్కడికి. ఓకే. ఎప్పుడు? అప్పుడే మొన్న జరిగింది కదండి, డిసెంబర్ 20. అవునవును వచ్చాను. మళ్ళీ పిఎంసీ వాళ్ళకి డబ్బులు కట్టాను, అన్నదానానికి ఇచ్చాను. కాదు, ఇది మీరు అంటే ఏ ఇయర్ నుంచి చేస్తున్నారు ధ్యానం? అంటే 2 సంవత్సరాల నుంచి మొదలెట్టాను. పొద్దున్న అడ్డు 4 గంటలకి. ఓకే. 4 to 6. మీరు అంటే యూట్యూబ్ లో చూస్తాను ఎక్కువ. ఓకే. చాలా పిఎంసీ చాలా అయితే టీవీ పెడితే అదే ఇప్పుడు అదే ప్రోగ్రామ్ కూడా అదే వస్తుంది అప్పుడు. అవును, అంటే యాక్చువల్లీ నేను కూడా ఆశ్చర్యపోతూ ఉంటా అప్పుడప్పుడు. సో దే ఆర్ లైక్ ఒక మీటింగ్ జరిగినా ఏదైనా ఒక దాని ధ్యానంకి సంబంధించి ఎక్కడైనా జరిగినా కొన్ని వేలల్లో లక్షల్లో అటెండ్ అవుతారు. అంటే పత్రిజీ సారు ఎంత స్ప్రెడ్ చేస్తారు ఇదంతా. పత్రి గారు ఆయన స్పార్క్ అయ్యాక మా ఇంటికి కూడా తెప్పించాను నేను. అంత పెట్టారు, అంత కనెక్ట్ అయ్యానండి. అవునవును, అసలు చాలా మంది కనెక్ట్ అయ్యారు. అసలు ఆ రా అని తీసుకెళ్ళారండి. అలా చేపట్టుకి మరీ తీసుకెళ్ళారు. జనంలోనే చేపట్టుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఇది నరకం, ఇది వైకుంఠం అన్నారు. ఆయన చెప్పడం నేను చూస్తాను నా పని. ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది? అంటే ధ్యానంలోకి రాకముందు ఒకలా ఉంటుంది, ధ్యానంలో వచ్చాక ఏమైనా మార్పులు కనిపించినాయా? లేదు ఇంకా చేయాల్సి 10,000 ఆశ్చర్యపడక్కర్లేదండి. 10,000 మాత్రమే ఆశ్చర్యపడక్కర్లేదండి. అంత బాగా అయిందండి. ఓకే. సో అంటే మీకు కలిగిన మార్పు ఏంటి? మీకు వచ్చిన మార్పు మీ లైఫ్ లో? మనీ ఫుల్ అండి. ఇక ఆరోగ్యం చేశారా సూపర్. ఏజ్ 60 అంటే నిజంగా ఏదో వాటికి వస్తుంది. ఏంటి మీకు 60? 40 ఏళ్ళ కుర్రలాగా లేడీ లాగా చెంగు అని మాట్లాడుతున్నారు మీరు. ఏంటండి? సో మీరే కాదు, మనకి డైలీగా కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అంతే. 15 నిమిషాలు ఎక్కాను పైకి. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం, ఏంటి 15 పావు గంట ఎక్కేసా, ఎంత ఎనర్జీ ఉందా నీకు అన్నారు అక్కడ ఎక్కినాడు. మేము పడిపోయి మధ్యలో ఆగిపోయాం. అంత పైకి ఎలా ఎక్కేసావు బాబన్నా, అంత ఎనర్జీ ఉంది నాకు. అదే మనలోనే ఆ ఎనర్జీ, ఆ పవర్ అనేది మనకి వస్తుంది. అండ్ హెల్త్ పరంగా కూడా మనకి ఆ మార్పులు కనిపిస్తాయి. రాజమండ్రిలో పేరారంలో లక్ష్మణరావుతో మాట్లాడాను. కొద్దిగా ఉంది కదా, అది కూడా పూర్తి చేసేది. నీకు కావాల్సిన డబ్బులు వేస్తాను, 5,000 10,000 అయినా అన్నాను. ఏదిగా చెప్తాను, ఏదిగండి వేసేయండి అన్న. మరి మీరు చేస్తూ వేరే వాళ్ళ చేత కూడా చేపించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే మీ ఇంట్లో నిజంగా అది అలా చెప్పాలంటే మా ఊళ్ళో చెప్తే ఎవరు ఎంతండి, వాళ్ళకి వాళ్ళ అనుభవం తెలుసుకోవాలి. అది వాళ్ళు చెప్తే చేసి ఈజీగా తీసుకుంటున్నారు. నేను మా బిల్డింగ్ పైన 16 into 16 పిరమిడ్ కడదామని చూస్తున్నాను. అది మా అబ్బాయి సౌదీ వెళ్ళాడు, అరబ్ చేశారు, అరబ్ కంట్రీలో జాబ్ అండి. డబ్బుకి ప్రాబ్లమ్స్ ఏం లేదు, చేయమంటే చేస్తాడు. సో మీరు ఇంటి మీద పిరమిడ్ కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిరమిడ్ మళ్ళీ మా అబ్బాయి ఏమంటే చూసి పుస్తకం ఇచ్చాను ఒకటి. ఇది మా పుస్తకం వస్తుంది, నెల పుస్తకం వస్తుంది. ఆ పుస్తకం చదవని ఎలా ఉండదు చూడాలి. చూసాడు, చూసిన అప్పుడు అన్నాడు, ఈ ప్రపంచంలో కదా అతి పెద్దగా బాగుండదు, అంత క్లాసులు కట్టిదాడి అన్నాడు. అంత ఆ పుస్తకం చదివితే ఆయనలో అంత మార్పు వచ్చింది. సూపర్. ఓకే. మరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారా మీ బాబు ధ్యానం చేయడానికి? 25న అక్కడికి సౌదీ వెళ్ళిపోతున్నాడు, అక్కడ సెటిల్ అయిపోతున్నాడు. ఇంకా ఫైనల్ ఇంకా అక్కడ ఫిక్స్ బొంబాయిలో జాబ్ అండి, బొంబాయి నుంచి సౌదీ వెళ్తున్నాడు.
ఆహాహా, ఇంకా సౌదీ వెళ్ళలేదా? 25 వెళ్తాను, నేను వచ్చిన 2 నెలలు పోయాక అప్పుడు నీకు డబ్బులు వేస్తాను, నువ్వు కట్టే అన్నాడు. ఇంకేం సూపర్ అయితే. కట్టేసి అన్నాడు. ఓకే, సూపర్ అయితే. సో నిదానంగా అందరూ ఇట్లా ధ్యానాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మార్పులు చూస్తారు, వాళ్ళు కూడా అప్పుడు హ్యాపీగా ఫీల్ ఈ అవుతారు. ఓపెనింగ్ రోజున రమ్మంటాను మొత్తం వీళ్ళందరూ, నవకాంత్ గారిని చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. అవును, ఆ దగ్గరికి వచ్చి పేరాన్ని వచ్చి అది కట్టలు వచ్చి వాళ్ళతో ఇంట్రెస్ట్ మన ఓపెనింగ్ రోజు నాకు చెప్పి ఆ రమ్మని ఇక్కడ పేద మంది ఒక 5,000 మంది భోజనాలు వచ్చి సూపర్ సూపర్. అప్పుడు వాళ్ళు చెప్పాలండి. అవును, నేను చెప్తే మాత్రం వీళ్ళు ఏమంటానంటే నీకు డబ్బు బతివే ఉన్నాడు నువ్వు, నీకు మాకు సంబంధమా అలా అంటున్నారు. అలా కాదు చేసుకోండి అంటే ఎంతలేదండి. అది ధ్యానంలోకి వస్తేనే కదా తెలుస్తుంది, అది సంకల్పంతో అవుతుంది దేంతో అవుతుందని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అవునవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా మాట్లాడారు. మంచిగా మీకు ఎట్లా ధ్యానం చేస్తే ఎలా అనిపించింది అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. సో ఓకే, ఒక్కసారి ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వారి విషెస్ చూసేద్దాం. సో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారిలో పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న నర్వకి చెందిన జయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. జయలక్ష్మి గారు, మీరు పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా ఎంతో విశేష సేవ చేస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మై డియర్ పిఎంసి నుంచి కోరుకుంటున్నాం. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్లో ఎంఎం కీరవాణి గారు కూడా ఉన్నారు. సో ఆయన గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో, సంగీతంలో, అది కూడా మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పుస్తకాన్ని క్రియేట్ చేసుకున్నారు, ఒక చరిత్రలో ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. సో RRRతో ఎంత ఫేమస్ అయ్యారో, బాహుబలి ఇవన్నీ కూడా సూపర్ డూపర్ మనకు తెలిసిందే. సో అలాగే RRR కూడా ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టినాయి. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, అకాడమీ అవార్డు, LAFCA అవార్డు, 11 నంది అవార్డులు, 8 ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నేషనల్ ఫిలిం అవార్డ్స్ మరియు క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు, మనందరికీ తెలిసిందే. సో ఆయనకు వచ్చిన అవార్డ్స్ గురించి, ప్రశంసల గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. అంత మంచి సంగీతాన్ని తెలుగు ఫిలిమ్స్కి సమకూరుస్తున్నారు. సో అలాంటి కీరవాణి గారి బర్త్డే కాబట్టి ఈరోజు ఆయనకి మై డియర్ పిఎంసీ తరపు నుంచి హ్యాపీ బర్త్డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పిఎంసీ. చూసారు కదా, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసీ. మళ్ళీ రేపు ఇదే టైంలో మీ శిల్ప మీ ముందు ఉంటుంది. అంటే కీప్ వాచింగ్ పిఎంసీ. బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.